సోదరులు సభా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మనందరి ఆశా జ్యోతి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు, అదేవిధంగా మనందరి ప్రియతమ నాయకులు కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేసినటువంటి పెద్దలు మనందరి ప్రియతమ నాయకులు తాండ్ర వినోద్రావు గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఒక్కటే నిమిషంలో నేను ముగిస్తాను. విషయం, భారతీయ జనతా పార్టీలో కష్టపడితే అంచెలంచెలుగా ఎదుగుతారు అనటానికి ఉదాహరణ ఎవరైనా ఉన్నారు అంటే అది మన రామచంద్రరావు గారు. భారతీయ జనతా పార్టీలో కష్టాలు కార్యకర్తలకు ఎప్పుడైనా రావచ్చు, కానీ కష్టపడ్డ కార్యకర్త అనుకున్న లక్ష్యాన్ని చేరుతాడు అనటానికి మనకు కనపడుతున్నటువంటి స్వప్నం రామచంద్రరావు గారు. ఒకటి, రామచంద్రరావు గారి గురించి కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి చరిత్ర రామచంద్రరావు గారితో నాకున్నటువంటి అనుబంధం. వారు ఢిల్లీలో ఉంటే ఇక్కడ మన వెంకటగుప్తా గారి పైన చిన్న దాడి జరిగింది. వెంటనే విషయం తెలుసుకున్నటువంటి రామచంద్రరావు గారు నాతో మాట్లాడటంతో పాటు పోలీస్ కమిషనర్ తోటి, డీజీపీ తోటి మాట్లాడి ఢిల్లీ నుంచి 24 గంటలు నిద్రపోకుండా మన కార్యకర్తకు అండగా నిలబడ్డటువంటి చరిత్ర మన రామచంద్రరావు గారిది. భారతీయ జనతా పార్టీకి ఖమ్మం జిల్లాలో పోరాటాలు కొత్త కాదు. మన దారపనేని కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా అధికారంలోకి వస్తామో రావో తెలియకపోయినా ఈ నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమీ ఆశించి పనిచేయరు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నమ్ముకున్న ఇటువంటి నాయకుడి కోసం పనిచేస్తాం తప్ప ఏ బిర్యానీ ఇస్తేనో ఆ పార్టీ నుంచి వచ్చి ఈ పార్టీ నుంచి వచ్చి నీతి కథలు చెప్తేనో వినేటువంటి కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదన్న విషయం కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. మిత్రులారా, మరొక విషయం, ఇక్కడ గోళ్లపాడు ఛానల్ పేరుతో వేలాది మందికి ఇల్లు కోల్పోతే ఆ రోజు న్యాయ సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలు రామచంద్రరావు గారు. ఈ రోజు రామచంద్రరావు గారితో పాటు మన ఓబీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి తల్లోజు ఆచార్య గారు, ఆ రోజు బండి సంజయ్ గారి నేతృత్వంలో వేల మందికి ఇల్లు ఇప్పించినటువంటి చరిత్ర. మిత్రులారా, కార్యకర్తని కాపాడుకునేటువంటి నాయకుడు వచ్చాడు. మనం ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు వచ్చాడు. మనకి అండగా ఉండేటువంటి మన నాయకుడు వచ్చాడు. మనం అందరం కూడా కలిసి కట్టుగా మన నాయకుడి కోసం, మన నాయకుడి యొక్క ఆశయ సాధన కోసం పనిచేసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు ఈ ఖమ్మం జిల్లాలో కూడా కాషాయ జెండాను కిల్లా పైన ఎగరేద్దామని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతా కీ. రామచంద్రరావు గారి నాయకత్వం.